నువ్వు దేవునితో సహవాసం చేయడానికి వచ్చావు. సంఘంలోకి వచ్చిన నువ్వు దేవునితో సహవాసం చేయడానికి వచ్చావు. మరి సంఘంలోకి వచ్చిన నువ్వు దేవునితో సహవాసం చేయడానికి బదులు దేవుణ్ణి కాదు అని దేవుణ్ణి పక్కన పెట్టి దేవుని కంటే ఎక్కువ లోకం 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 అని లోకంలోకి వెళ్ళిపోతున్నావు అనుకో, ఇంతకీ నీ సహవాసం ఎవరితో? దేవుడితో కాదన్నమాట. ఎవరితో? దేవునితో సహవాసం చేస్తానని సంఘంలోకి వచ్చిన నువ్వు దేవుణ్ణి, దేవుని కార్యక్రమాలను, దేవుని సంఘాన్ని పక్కన పెట్టి లోకము లోక కార్యక్రమాలు అనుకుంటూ పరిగెత్తుతున్నావు అని అంటే నిన్నే అంటున్నాడు ఆయన, వ్యభిచారివిరా నువ్వు. ఎంతమంది అండి ఈరోజు నిజంగా చెప్పండి, దేవుని ఎంతమంది అంటే పట్టించుకుంటారు? మన క్రైస్తవుల గురించే మాట్లాడుకుందాం. అబ్బే, క్రైస్తవులకు పెద్దగా ఈ రోజుల్లో అసలు దేవుడు అనేవాడు ఎలా అయిపోయాడంటే, ఫస్ట్ నేను, నెక్స్ట్ నా భార్య, థర్డ్ నా పిల్లలు, ఆ తర్వాత మా ఫ్యామిలీ, ఏమంటే మా తల్లిదండ్రులు, ఆ తర్వాత నేను చేసే ఉద్యోగం, ఆ తర్వాత నేను చేసే వ్యాపారం, ఆ తర్వాత బంధువులు, ఆఖరిలో ఖాళీగా ఉంటే సమయం ఉంటే అప్పుడు దేవుడు. వీళ్ళంతా క్రైస్తవులా? వీళ్ళంతా దేవుని పిల్లలా? అలా అని భార్యను వదిలేయమని కాదు, పిల్లల్ని వదిలేయమని కాదు, ఉద్యోగం వదిలేయమని కాదు. వీటన్నింటిలో కూడా మొదటి ప్రాధాన్యత దేవుడు, ఫస్ట్ ప్రియారిటీ దేవుడు. అలా కాక నువ్వు నీ లోక సంబంధమైన వాటి కోసం నువ్వు దేవుణ్ణి వదిలేసుకొని వెళ్ళిపోతున్నావు అని అంటే నువ్వు ఎవరితో స్నేహం చేసినట్టు? లోకంతో.